హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజైతే మంచి టిఫిన్ రెసిపీ చేశాను ఫ్రెండ్స్. అదే ఏంటంటే ప్లేట్ కారం ఇడ్లీ అనమాట. చూడండి, ఇలా తుంచితే స్పాంజీగా చూడండి, ఇలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోద్ది అనమాట. చూడండి ఎంత బాగా చేశానో. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, రండి చేద్దాం. ప్లేట్ కారం ఇడ్లీ చాలా సింపుల్ అనమాట. ఇది ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను, రండి చేద్దాం. చూడండి, ఇలా సాంబారు ఇలా చట్నీ వేసుకొని కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. రండి చేద్దాం ప్లేట్ ఇడ్లీ. ఫ్రెండ్స్, ముందైతే ప్లేట్ ఇడ్లీ కోసం చూడండి, నేను 1/2 కేజీ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను అనమాట. ఇది ఇడ్లీ రవ్వ ఫ్రెండ్స్. 1/2 కేజీ ఇడ్లీ రవ్వకి 150 గ్రాముల మినపప్పు తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇంకేమీ అయితే వేయటం లేదు. నేను చాలా బాగా వస్తాయి ప్లేట్ ఇడ్లీ, మామూలు మన ఇడ్లీ లాగే అనమాట. చూడండి, నేను 1/2 కేజీ రవ్వకి 150 గ్రాములు తీసుకున్నాను అనమాట మినపప్పు. ముందుగా అయితే ఈ ఇడ్లీ రవ్వ ఇందులో వేసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇది కూడా ఒక 2 అవర్లు నానాలి. ఇది కూడా అయితే ఒక 3 అవర్లైనా నానాలి ఫ్రెండ్స్ మినపప్పు. ఇప్పుడైతే ఇవి ఇందులో పోసేసుకొని బాగా ఒక 2-3 సార్లు అయితే కడిగేసుకొని నానబెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ పోసి చూడండి బాగా ఇలా ఇప్పుడే కడిగేసేసుకోవాలి. ఇలా ఒక 2-3 సార్లు కడిగేసేసుకొని మనము నానబెట్టేసుకోవాలి. చూడండి, ఒక 2-3 సార్లు ఇలా కడిగి నీళ్ళైతే పోసి పెట్టాను. ఇదైతే బాగా ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం రవ్వలో కూడా నీళ్ళు పోసి పెట్టుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు రవ్వలో కూడా ఇలా నీళ్ళు పోసి పెట్టుకున్నాను. మినపప్పు రుబ్బిన తర్వాత ఈ రవ్వ అంతా ఇలా పిండుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే నేను కడగటం లేదు. బాగా నానితే ఇడ్లీ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మెత్తగా సరిగా నానకపోతే గట్టిగా ఉంటాయి ఇడ్లీలు. ఇప్పుడైతే ఇలాగే ఉంచుకుందాము. మినపప్పు కూడా ఇలాగే ఉంచుకుందాం. మూత వేసుకొని 2 అయితే నానబెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఒక 3 గంటలు నానబెట్టాను మినపప్పు. ఈ మినపప్పు అయితే రుబ్బేసుకుందాము. ఇడ్లీ రవ్వ కూడా చూడండి బాగా అయితే ఇలా నానిపోయింది. ఇప్పుడైతే ముందుగా మినపప్పుని రుబ్బేసుకుందాము. ఈ జార్లో వేసుకొని మినపప్పు అంతా ఇలా వేసుకొని రుబ్బేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, మినపప్పు అయితే ఇలా మెత్తగా రుబ్బుకున్నాను, చాలా స్మూత్గా. చూడండి, ఇప్పుడైతే ఈ మినపప్పు అంతా మనము ఇందులోకి వేసేసుకుందాము. నేను ఇందులో కలుపుకుంటున్నాను అనమాట. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఈ ఇడ్లీ పిండి అంతా, ఇడ్లీ రవ్వ అంతా ఇలా ఇందులో వేసేసుకుందాం అంతా. చూడండి, నేనైతే ఒకసారి కడిగాను ఫ్రెండ్స్, కడిగి ఉంచుకున్నాను. నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ నీళ్ళు అయితే పోసి పెట్టాను అనమాట. అప్పుడే మనకి ఇడ్లీ చాలా తెల్లగా బాగా వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఈ రవ్వ అంతా ఇందులో వేసేసాను కదా. ఇప్పుడు ఈ మినపప్పు పిండి, ఇడ్లీ రవ్వ అంతా ఇలా కలిపేసేసుకుందాము మొత్తం. చూడండి, ఇలా బాగా అంతా కలిసే వరకు కలిపెట్టేసేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, అంతా అయితే ఇలా కలిపేసేసాను. ఇప్పుడైతే మూత పెట్టి మనం 6 గంటల సేపు మళ్ళీ పులియబెట్టుకోవాలి ఇడ్లీ పిండిని. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 6 గంటలు అయితే ఉంచేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే నైట్ అంతా పెట్టేశాను అనమాట. చూసారా ఎంత బాగా ఉబ్బిందో. ఇప్పుడైతే మనం ఇది కావాల్సినంత వరకు తీసుకుందాము. అంత అయితే పెట్టండి ఫ్రెండ్స్. నేను ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, కొద్దిగా ఇందులోకి తీసుకుంటాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, డబుల్ అయిందనమాట. ఇప్పుడైతే మనకు కావాల్సినంత వరకు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని ప్లేట్ ఇడ్లీ వేసేసుకుందాం. ఇందులో తీసుకుంటాను, నాకు కావాల్సిన వరకు తీసుకొని కొరదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. చూడండి, పిండి అయితే ఇందులోకి తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం సాల్ట్ వేసుకుందాము. సరిపడా కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకుందాము. కొద్దిగా వంట సోడా వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా అనమాట. ఇప్పుడైతే కొద్దిగా తిక్కుగా ఉంది కదా పిండి, కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకుందాము. చూడండి, కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడైతే మనము ఇది ఇలా పక్కన పెట్టుకుందాము. ఇలాంటి ఒక ఏడాలపాటి డేక్షా తీసుకోవాలి. చూడండి, దానికి సరిపడా ఇలాంటి ప్లేట్ తీసుకోవాలి. చూడండి,
ఈ విధంగా తీసుకున్నాం కదా ఈ ప్లేటు. ఇప్పుడు ఇందులో మనం నీళ్లు పోసుకొని ఫస్ట్ గ్యాస్ మీద పెట్టుకుందాము. నీళ్ళు అయితే కాస్త వేడి అవ్వాలి ఫ్రెండ్స్. వెలిగించుకొని ఈ నీళ్ళు అయితే ఎసరు పెట్టేసాను అనమాట. కొద్దిగా వేడి ఎక్కనిద్దాము. ఈ లోపల మనము ప్లేట్లో ఇడ్లీ వేసుకుందాం. ఇప్పుడు చూడండి, మీరు ఇంకా కావాలంటే పెద్ద ప్లేట్ అయినా తీసుకోవచ్చు. నేనైతే మీడియం ప్లేట్ తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అంతా ఇలా రాసేసుకోవాలి ప్లేట్కి. చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. అంతా ఇలా పూసేసుకోవాలి. పూసేసాం కదా. ఇప్పుడైతే చూడండి, ఇడ్లీ పిండి కొద్దిగా తీసుకొని ఇందులో వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక 2 గంటలు పడుతుంది అన్నమాట. చూడండి, ఇలా మనకి ఎంత పెద్ద ప్లేట్ కావాలంటే అంత పెద్దది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎసురు కాగుతుంది కదా, దాని మీద అయితే పెట్టేసుకుందాం. ఇక హెల్తీగా వండించుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్గా కనిపోస్తే ఉబ్బిపోతుంది ఇడ్లీ. కాకపోతే చూడండి, ఇలా కొద్దిగా గ్యాప్ వదిలేసి మనము ఇడ్లీ పిండి వేసుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ అనమాట. రండి ఇప్పుడు పెట్టేద్దాము స్టవ్ మీద. ఇప్పుడైతే మూత తెచ్చొద్దాము. చూడండి, ఎసరు కూడా కాగిపోయింది కదా. ఇప్పుడు ఇడ్లీ ప్లేటు తీసి దీనిపైన ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసాను కదా. హైలో పెట్టకూడదు ఫ్రెండ్స్, సిమ్లోనే పెట్టుకోవాలి. ఆవిరి మీద అయితే ఉడకాలి. ఇప్పుడైతే ఒక మూత ఇలా బాల్లో వేసేసి పెట్టేద్దాము. 5 మినిట్స్కే ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ప్లేట్ ఇడ్లీ. ఇప్పుడైతే మనం ఇలాగే ఒక 5 మినిట్స్ ఉండిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాము. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. అయిపోయింది ఫ్రెండ్స్. నేను 5 మినిట్స్ కూడా ఉంచలేదన్నమాట. చూడండి ఎంత బాగా స్పాంజీగా ఉందో. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే కట్టేసేసుకొని ప్లేట్లకి అయితే తీసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ కట్టేసేసి ఒక 2 నిమిషాలు ఇలాగే ఉంచుదాం ఫ్రెండ్స్. వేడి మీద అయితే తీస్తారు, అది ఇరిగిపోద్ది అన్నమాట. కాస్త చల్లారిన తర్వాత మనం ప్లేట్లకి అయితే తీసుకుందాము. ఒక 2 నిమిషాలు ఇలాగే ఉంచుకుందాం. చూడండి, ఇంకా వేడిగానే ఉంది. నేనైతే ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత తీసేసాను అనమాట. చూడండి, ఈ విధంగా పక్కన పెట్టేసేసుకున్నాను. ఇలాంటి గరిటెతో చూడండి, ఈ విధంగా సైడ్లో చుట్టూ ఇలా అనుకుంటూ తర్వాత తీసుకోవాలి ఫ్రెండ్స్. అంతా ఇలా తిప్పేసుకోవాలి, అంతా రౌండ్గా ఈ విధంగా అండి. ఎంచంతా ఇలా లూజ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడైతే ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. చాలా స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడైతే విరిగిపోకుండా నెమ్మదిగా ఇలా తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, ఇలా తీసుకొని ఇలాగే చూడండి ఒక ప్లేట్ అయితే ఉంచుకున్నాను. ప్లేట్లో వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, అంటుకోకుండా అయిపోయింది ఫ్రెండ్స్ ప్లేట్ ఇడ్లీ అయితే. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. చూడండి, నేనైతే ఇడ్లీ పొడి చేశాను అనమాట. ఈ పొడి ఎలా చేసానో కూడా నా ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. మీరు కనుక చూడకపోతే చూడండి. ఇప్పుడు ఈ విధంగా అంతా ఇలా చల్లేసుకోవాలి. ఈ కారము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఇడ్లీ ఖచ్చితంగా ట్రై చేయండి. అంతా ఇలా చల్లేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైనే నెయ్యి వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నెయ్యితోనే తింటేనే బాగుంటుంది అన్నమాట. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ప్లేటు కారం ఇడ్లీ అయితే అయిపోయింది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇప్పుడైతే మనం సాంబార్ కూడా పెట్టుకుందాము. చూడండి, చట్నీ కూడా పెట్టుకుందాము. ఇలా కనుక తింటే ఒక్క ఇడ్లీ తిన్నా చాలు ఫ్రెండ్స్, కడుపు అయితే నిండిపోతుంది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. ఇది ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి.